భార్య మంద అయితే నువ్వు డాడీ అవుతావురా? నేను గట్లే అంటాను మరి. కాదు గాని నువ్వు మళ్ళా మన గొల్ల మాట నువ్వేమో అవ్వైతాను నేను అయ్యనైతాను. నువ్వు మళ్ళా అవ్వవు నేను మళ్ళా అయ్యను అవుతాను అంటారా? సంతానం దొరికిందన్నప్పుడు సంబరపడ్డారు, సంతోషపడ్డారమ్మా. ఎన్ని రోజులు వేరు అన్ని రోజులు నేను కాలి నాగబాల మీద కొలువు తీరేనమ్మా. అట్లా అంటే సమ్మక్క ఎత్తు బెల్లం దొరికినట్టు బిడ్డ. నీ మొక్క నేను మొగ్గు చూపిస్తుంది దంచిపోరాయి. నీ ఎక్క మీద
వచ్చినట్టు అనుకుంటాను. అయ్యో నేనేమన్నా అసోడదని అనుకుంటానా? నేనేమో నిస్సోడిదాన్నా? నేనేమన్నా సంవత్సరం కాకపోతే లంగనా దొంగరా కాదు కానీ ఏందయ్యా పోయి అతి కథ చేస్తాను ఆగమాగం చేస్తాను. ఏందయ్యా మా ఆయనకు తేం కావాలి చూడపోతే లంచకూడదు చూస్తేనే తప్పారా? అసలే నమ్మనంటే నమ్మడరా కుమ్మరి సాంబయ్య. నేను ఏదైనా పోతే గడ్డానికి చూస్తాడు నలుగుట్లో నమ్మరా ఎట్లా చూస్తాడు చూడు కళ్ళ కిందికి చూస్తాను. నమ్మితే నీకేమనిపిస్తుందో మరి చిన్నప్పుడు చూస్తాను. ఇది వరకు మీ దొరుకుతున్న ఎమ్మెల్యే కాబట్టి అది అలవాటు మీద మీకెళ్ళి చేసిన కానీ ఎంతలే గాని మీ దొరసాన్ని బట్టి మనిషి కాదు రెండు జీవనాల మనిషి. నీ పోలే నయమనుకోవాలని బాంచారు. ఓజీ వేరే ఓజీ ఉంటది ఏంటిదే కాదు కానీ రెండు జీవనాల మనిషి ఆయన అన్నాడు అని పెద్ద వన్వే చెప్పు. రెండు జీవనాల మనిషి అంటే ఓ జీవి వేరే ఓ జీవి ఉంటదని అన్న. లేదమ్మా ఇన్ని రోజులు మాత్రం అనగా పొట్టతో ఉన్నదా? పొట్టతో ఉన్నదా? పొట్టతో ఉంటే ఏమున్నదో డిఏ పని 20 తెచ్చేస్తే ఇంతది అది వరిసేనా డిఏ పని పొట్టతో గర్భితో ఉన్నది. అంత గాయగా చేస్తాను చూడు జ్ఞానపిచ్చోడా మంచోడా మీరే చెప్పుడు లోకమా? పొట్టతో ఉన్నదంటే నేను మందేవని నేను అన్న తప్ప రెండు గర్భవత మీ దొరసాని ఇప్పటి అప్పటిలెక్క కాదు ఇప్పుడు గర్భవతురాలు. ఏం చేయాలి? ఏది ఓరుకున్నా చేసి పెట్టాలి. నాకు తెలుసు ఎంతైనా కానీ ఓరుకున్నా చేసి పెట్టాలి. ఏది కావాలంటే చేసి పెడతా. నువ్వు వెళ్ళవయ్యా. ఆహా నా సదా నా చేయను తల్లి బాలా సుందర దేవి చూడో తిప్పినట్టయితే ఓ అవ్వా ఏ తప్పినాక తిప్పదానవ్వా తప్పినాక తిప్పదానవ్వా ఏందవ్వా టేబుల్ అయితే మంచిగా ఉండే అవో ఏంటిది షాపులు బంద్ ఉన్నాయి కదవ్వా. అమ్మా దాసి నాకు లడ్డు అయితే బాగుండు. ఏ ఒక లడ్డు గీ రాత్రి లడ్డు దొరుకుతుంది పాడవాడి అన్ని బంద్ కావచ్చు. ఇప్పుడు పుటమి నిమ్మ
ఆవిడ కూడా సంఘం బాధపడుతుంది అతన్ని ఆపది గడియలు గడియల ఉన్నది ఇవాళ ఎక్కడో నిండా పుట్టే పుడుతున్నా గ్యాను రోహితులు ముగ్గురు పుడతాను అనుకో సరికోసం ఎండకాలం లేదా వానకాలం లేదా పెద్ద మాగి తీరం చలి పెట్టంగా తెల్లరగట్ల మూలమని సెట్ ఎత్తుంది ఎరికేనా ఆటో పోదామన్నా కానీ అవపడుతుంది పాట ఎరికేనా కొడుకో బిడ్డ చూడాలా అబ్బో నా కొత్త పిత్తలయ్యో మీకేమనుకోడానికి 5 ముండలారా మీరు కన్నుల్లా పెంచిన వాళ్ళ పొలగాలు పుట్టినాక పెద్దవా 6 నెలలు మంచి పొద్దు మాకు తానం పోసి తొట్లెత్తాం కానీ చల్లగా ఉంటాయి ఈ 6 నెలలు అయినాక అంబాడుకుంటా బాధలు దుబ్బకుంటూ కొట్టుకుపోయి అప్పుడే ఆ పాత అయితే ఎరికేనా నల్లబడితే దుబ్బంతా నీకు ఆకలిస్తున్నారా నీకు అని నువ్వు అయినా కానీ 2 కొడుకులు చూడ చక్కని మొగడు పుట్టినావు నీకు మగ పిల్ల అదే మొగోడు ఇది ఇసుకపోయి కొరినట్టు పాడుబడి ఇది అవు సొప్ప బాగా
అంటే 8 రోజులు తెల్లారు తల్లి పొద్దు తల్లి ఆ అత్తగారింటిగా ఉన్న బిడ్డను అల్లుండి రప్పించుకున్నారు వాళ్ళు. బిడ్డను అల్లుండి రప్పించుకున్నారు కానాడు భార్య భర్తలైన బ్రాహ్మణ విలువనంతునయ్యా బ్రాహ్మణోత్తమ లేక 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 వానాడు ఇద్దరు బిడ్డలు ఈనాడు కొడుకొని నా కొడుకు రాజ్యం గండాల పుట్టెనా దేశం గండాల పుట్టెనా అత్తమాల గండాల పుట్టెనా అమ్మయ్య గండాల పుట్టెనా కొడుకు పేరు పెట్టుకొని భార్య భర్తలు బ్రాహ్మణయ్య భాగం మాటిందు పెద్ద నెలకమ్మ పేరవాడ చదివిందమ్మా సుందర శీలరాయ ఓ తల్లి సుందరదేవి నీ పుణ్యపు గర్భన కొడగలిగింద బిడ్డ పేరు పెడతా అన్నాడు వచ్చిన బ్రాహ్మణయ్యనమ్మా సుందరి నవరవేరేది రాదు సుందరశీల రాదు భార్య సుందరదేవి ఇది వరకు నీ గర్భాన్ని 2 బిడ్డలు కలిగినమ్మా పెద్ద బిడ్డ పేరు అన్నాదేవి చిన్న బిడ్డ పేరు కన్నాదేవి 2 బిడ్డలు సైతోడ సక్కని కొడుకు కలిగిందమ్మా అక్కలకి ఓ తమ్ముడు అవయ్య కొడుకు నీ వంశోధారకుడమ్మా ఎంతైనా గాని అక్కలకి ఓ తమ్ముడు అవయ్య కొడుకు ఎంతైనా గాని అక్కలకు తమ్ముడు అంటే అమరేషవంతుడు కొద్ది బట్టలలో నీ కొడుకు మాత్రం ఎంతో ముద్దుకున్నాడమ్మా కొడుకు పేరు రక్తశీల రామరామ కొడుకు పేరు రక్తశీల రామరామ తల్లి సంబరానికి చెప్పాలని వినేదేవా పండుగ తెల్లారి ఎండి అందరుగా తల్లి కొడుకులు బాగా కట్టుకోయి కొడుకు సరపాలు ఇచ్చుకుంట తల్లి పండుకుంటుంది పండుకున్న కాడా తల్లి సుందరి దేవి ఎవరో పడతారు పసివిన కళ్ళ పరమాత్ముడు పడతాడమ్మా
వల్ల ఉడిసింది అది వేసుకో నీ అమ్మయ్య రాజురా కలుసుకో నీ తాత పెద్దల రమ్మ కొడుక నా సావలప్పలాట నా కొడుక వేటవలకు దౌరా రక్తశీల పొద్దుగేడు సరళగాన నా కొడుక బాబుగేడు సరళగాన నా నాయన పలికే బసిగుడ్డు నా కొడుక రోగాన నా పానం వెళ్ళిపోతే వేటవలకు దౌరా నా కొడుక లచ్చకోలాలు అట్టి నా కొడుకు సంతంగా చూడబోతే నా నాయన ఆవులు బంధాలు అట్టి నా కొడుక ఆడంగా చూడబోతే నా నాయన లచ్చకోలాలు అట్టి నా కొడుకు సంతంగా చూడబోతే నా కొడుక అవారి పిలవలేదు రక్తశీల నా శరీర పాయే నా నాయన అయ్యా యమునరా, నాకు 3 గడిలు సెలవిస్తే నా కొడుకును తీసి నా భర్త చేతుల పెడతా నా బిడ్డ చేతుల పెడతా నా అల్లుడు చేతుల పెడతానని ఆ తల్లి సుందరదేవి కోతి మొక్కినట్టు ఆ యవన కాళ్ళు మొక్కినప్పుడు కనికరమ ఎవరన్నారు సరే పర్వాలేదు బిడ్డని పాల బిడ్డ అవతారం ఎత్తి కంచె గోడ మీద కూర్చున్నరే అందుకే అంటారు దైత్యానికి ఆకలి ఎక్కువ చేసేతనానికి నిధులు ఎక్కువ అంత దూరాన తన భర్త సిరిమంచి అడుగు తినడం పైన సొక్కు నిద్ర పోతాడు ఆ రాజు సుందర సేన రాజు అయ్యో అయ్యో నా బిడ్డ రావే నా బిడ్డ బిడ్డ సుందరదేవి రమ్మని ఓ బిడ్డ అరుణవ్వా ఓ బిడ్డ కరుణవ్వ రమ్మని ఆనాడు పెద్ద బిడ్డ అరుణవ్వ దగ్గర విడుచుకున్నదా